పిల్లల వంతు మొదలైంది స్వామి. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టుగా వరి కానీ, గోధుమలు కానీ, పప్పులు కానీ, ఇంకైనా కూడా తండ్రి ఇచ్చిన మాట ఏంది? గ్రామాల్లో ఈ దుష్ట శక్తులు సంచరించే సమయం ఆషాఢ మాసం. దుష్ట శక్తులు ఎవరు అని అంటే, పొలిమేరల ఒక ఊరికి చూడండి ఖచ్చితంగా ఒక పొలిమేర ఉంటుంది మన ఊర్లో ఇప్పటికీ ఉన్నది. అంతేందుకు ఇప్పుడు హైదరాబాద్లో కూడా పొలిమేర ఉంటుంది, మీరు గమనించండి. కాకపోతే హెవీ కల్చర్ వల్ల మనకి ఆ స్తంభాలు కనబడవు, ఆ ఆర్చులు ఉంటాయి మనకి, ఒక ఆర్చ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం వస్తున్న దగ్గర కూడా ఆర్చ్ ఉంది. ఇట్లా ఆర్చులు ఉండడం అనేది పొలిమేరలు. అట్లా ఒక్కొక్క పొలిమేరలో ఈ ఆకతాయిగా చనిపోయినవి ఉంటాయి కదా స్వామి ఆత్మలు. కొంతమంది విచలవిడి తాగి ఆడపిల్లల్ని ఏడిపించిన వాళ్ళు, ఈ రాక్షస తత్వం ఉన్న ఆత్మలన్నీ పొలిమేరలోకి దాటి ఊర్లోకి వచ్చేవట ఒకప్పుడు. ఓకే. ఊర్లోకి వచ్చే ఏం చేస్తాయి? పెద్ద మనుషులైన ఆడపిల్లలు, కొత్తగా పెళ్ళైన పిల్లలు, ప్రసవించిన తర్వాత బాల్యంతలు, గర్భంతో ఉన్న ఆడపిల్లలు ఎంబడి పడేటి అంట. ఎందుకు పడేటి? కేవలం ఇదే మాసంలో పడతాయా స్వామి అని అన్న డౌట్ చాలా మందికి రావచ్చు. ఈ సమయంలో దేవాది దేవతలు కూడా పొలిమేర దాటుతారు. ఎక్కడికి పోతారు మరి? ఎగ్జాంపుల్ అక్కడ ఉంది లైవ్గా. నల్లపొచ్చమ్మ తల్లి శివుడి దగ్గరికి పోయింది. కాబట్టి మానవుడి దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుంది? ఇక్కడ దేవతలు, గ్రామ దేవతలు ఏం చేస్తారు? వాళ్ళ ఊరికి పోతారేమో అన్న ఆలోచన రావడం, ఈ సమయంలో ఈ రాక్షసులు ఊరి మీద పడడం జరుగుతుంది. కాబట్టి అమ్మని పోనీయకుండా చేసే పూజ బోనాల పండగ. ఓకే. ఆనందంగా చేసుకుంటాం మనం. అమ్మ అలానే పోదు, శాస్త్రంలో ఒకసారి పోయింది అంతే. కానీ మనం ఏం చేస్తాం? ఇంకా సంస్కృతి మనది అలా డెవలప్ అయ్యింది కాబట్టి ఖచ్చితంగా అమ్మకి ఏం చేస్తాం? అమ్మని ఏ విధంగా స్వీకరిస్తాం అని అంటే, మన జరిగిన పొలంలో ఉన్న పండిన పంట అమ్మకి పెట్టి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తే అమ్మ వచ్చి స్వీకరించేదంట. స్వీకరించినప్పుడు మరి పిల్లలందరినీ